హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పవన్లక్స్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చూడండి, టైం అయితే మార్నింగ్ 4:38 అవుతుందన్నమాట. అప్పటికి నేను ఎప్పుడో 3 o'clockకి లేచి ఇక పనంతా చేసేసుకొని ఇక బొట్లు కూడా అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ముగ్గులు అవన్నీ గడపలకి బొట్లు అవన్నీ ముగ్గులు అవన్నీ వేసేసి పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను. తర్వాత స్నానం చేసేసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మొదటిగా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాక ఇలా ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకని చెప్పి ఈరోజే దీపాలు పెడతారు కదా. అసలైతే మేము ప్రతి సంవత్సరం అయితే తీర్థాల అని ఉంటుంది ఇక్కడ మా దగ్గర అయితే, అక్కడికైతే వెళ్ళి అక్కడ నదిలో దీపాలు వదిలేసి వస్తామన్నమాట దర్శనం చేసుకొని. కానీ ఈసారి అంత దూరం వెళ్ళలేకపోతున్నాను, పిల్లలకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. అందుకని ఇంట్లో సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట. అమ్మ వాళ్ళు వచ్చాక ఇక పూజ అయితే ఇలా చేసుకుంటున్నాము. ఇంకా 365 ఒత్తులు అయితే ఇక అందరు వచ్చి వెలిగిస్తున్నారనమాట. మహిళలందరూ అయితే వచ్చారు. వచ్చి ఇక ముందుగా అయితే అదంతా శుభ్రం చేసేసుకొని బియ్యం పిండితోటి ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకుమ అవన్నీ మంచిగా అలంకరించుకొని పూలతోటి ఇంకా మేము తెచ్చిన దీపాలు అవన్నీ ఒత్తులు అవన్నీ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ అలా పెట్టేసుకొని ఇక తర్వాత మనం ఒక అగరబత్తి ఉంటుంది కదా, దాంతో మాత్రమే ఎప్పుడైనా దీపాలు అనేది వెలిగించాలి. చాలామంది కొవ్వొత్తి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు కదా, అగ్గిపుల్లతో, కానీ అలా యూజ్ చేయకూడదంట. ఎప్పుడైనా మనం అగరబత్తితోటే ఇలా వెలిగించుకోవాలి. లేకపోతే ఒక ఒత్తు వేసి మాత్రమే దానికి దీపం వెలిగించుకుని ఒక ఒత్తికి వాటిని అయితే వెలిగించుకోవాలి. చాలామంది అగ్గిపుల్లతో వెలిగిస్తారు, అలా అయితే ఎప్పుడు చేయమాకండి. తర్వాత ఉసిరి దీపాలు కూడా పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ప్రసాదానికి బనానా అండ్ జామ పండ్లు అయితే తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు. జామ పండ్లు పెట్టేశాను, నేనేమో బనానా పెట్టాను అనమాట. పెట్టేసి ఇక పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసేసుకున్నాక లోపల వినాయకుని గుడి కూడా ఉంటుందన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి శివయ్య దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేశాను. పాలాభిషేకం నీలాభిషేకం చేసేసి దేవుని దర్శనం అయితే చేసుకొని వచ్చానమాట. ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఇంకా గుడి తలుపులు అయితే తీయలేదు, అంటే పూజారి ఇంకా సమయం కాలేదన్నమాట. తెల్లవారుజామున చేస్తున్నాం కదా, 5 o'clock అయిందనమాట. 5:15 అయింది. ఈ పూజ అంతా కంప్లీట్ చేసేసరికి ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా బయట పాత అమ్మవారు ఉంటారు ఇక్కడ ముత్యాలమ్మ తల్లి, అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే వచ్చేసాము. దారి మధ్యలో బిల్వపత్రాల చెట్టు ఉంటే అక్కడ కూడా ఇలా పూజ చేసేసుకొని ఇంటికి వచ్చి ప్రసాదం అయితే చేశానమాట. పులిహోర చేశాను ఈరోజు పిల్లల కోసం అయితే. ఇలా ప్రసాదం చేసేసి ఈరోజు నేనైతే ఉపవాసం ఉంటున్నాను, పిల్లల కోసం అయితే ఇలా ప్రసాదం చేశాను. ఇంకా ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండేసి ఇంకా ఈవినింగ్ 6 o'clockకి అలా ఇక మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మళ్ళీ ఇంట్లో స్నానాలు అవన్నీ చేసేసుకొని పిల్లలు మేమందరం రెడీ అయిపోయి దీపం అయితే పెట్టేశాము. సాయంకాల దీపం పెట్టేసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. నేను మా హస్బెండ్ పిల్లలం నలుగురం వెళ్ళాము. చాలా చక్కగా అయితే పూజ చేసుకున్నాం అనమాట. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుందన్నమాట. తర్వాత టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ దర్శనం కూడా ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందన్నమాట. అమ్మవారిని చాలా చక్కగా అయితే అలంకరించారు, తప్పకుండా చూడండి. అమ్మవారి గుడికి కూడా వచ్చేసామన్నమాట. అక్కడ అమ్మవారు చూడండి ఎంత చక్కగా అలంకరించారో. ఇలా అలంకరణ కూడా పూర్తయిపోయాక పూజ కూడా కంప్లీట్ చేశారు, దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చేసి శివుని విగ్రహానికి అయితే ఇక్కడ మేము జలాభిషేకం అవన్నీ చేసేసి బొట్లు పెట్టేసి ధూపం అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను.